బ్యాక్ టు న్యూస్. నేపాల్ కొండల్లో కన్ను మూసి తెరిచేలోపే ముంచెత్తిన ప్రళయం వందలాది ప్రాణాల్ని బలి తీసుకుంది. రసువా, నువకోట్ జిల్లాలోని బోటెకోషి, త్రిశూల్ నదులు తీవ్ర రూపం దాల్చి ఊళ్లనే మింగేసింది. కనుచూపు మేరలో ఎటు చూసినా సముద్రంలా ప్రవహిస్తున్న బురద నీరు, కొట్టుకొచ్చిన చెట్ల కొమ్మలు, విరిగి పడిన కొండ చర్యల శిథిలాలే శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అక్కడి ప్రజలకు ఇప్పుడు చాలా కష్టంగా మారుతోంది. మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయి కదల్లేని స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు అక్కడి ప్రజలు సాహసాలు చేస్తూ ఉన్నారు. ఆ బురద కూపంలోంచి శవాల్ని బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. సో అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం చూస్తున్నాం. విజువల్ చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. నేపాల్ ఆ ప్రకృతిని ఆస్వాదించడం నిజంగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఆ కొండలు, సెలయేళ్లు కావచ్చు, లేకపోతే రమణీయత ఎంత అందంగా ఉంది అసలు. అదే విజువల్ అక్కడే అసలు ఎంత అందంగా ఉంది. ఆ ఫస్ట్ బాక్స్ లో చూడండి, ప్రకృతి రమణీయతకి అద్దం పట్టే విధంగా అంత మంచి దృశ్యం మనం చూస్తున్నాం. యాక్చువల్ గా ఇది చాలా సీజన్, అంటే మొత్తం కూడా టూరిస్ట్ సీజన్. ఇదంతా కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి ప్రళయం సంభవించింది ఒక్కసారిగా. ఆ తర్వాత బురద, అదే సేమ్ స్పాట్, అదే దగ్గర ఎంత బ్యూటిఫుల్ ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ఆ దృశ్యం ఒక్కసారిగా మొత్తం విలయంగా మారిపోయింది కదా. రైట్, సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చూసాం ఇందాక కొద్దిసేపటి క్రితమే అక్కడ హెలికాప్టర్, నిన్న మధ్యాహ్నం అసలు ఇలాంటి సిచ్యువేషన్ కూడా లేదు, హెలికాప్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితులు. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడ హెలికాప్టర్ వెళ్తోంది. కొంతమంది మారింది కాబట్టి కొంత అక్కడ థెరపీ ఇచ్చింది. దాదాపు 121 మంది భారతీయులు అక్కడ మిస్ అయ్యారు. ముఖ్యంగా అందులో 21 మందిని ఆర్మీ సేవ్ చేసింది అని చెప్పి మనకు లేటెస్ట్ గా అందుతోంది. అందులో చాలా మంది బయట వాళ్ళు, మహారాష్ట్ర, తమిళియన్స్. బురద అంటే మట్టి పెళ్లలు విరిగి పడుతూ ఉంటాయి. బురదంతా కూడా ఒక్కసారిగా కొట్టుకొచ్చేస్తోంది. అంత పెద్ద బురద అలలాగా, బండరాయి లాగానే ఉంది. బురదరాయి. తిండి నీరు లేక ఎటు వెళ్ళాలో తెలియక దిక్కు తోచని స్థితిలో అక్కడ పర్యాటకులు ఉన్నారు. మరి మహా విపత్తు లేకంగా 33 దేశాలకు చెందిన దాదాపు 600కు పైన పర్యాటకులు కొట్టుకుపోయారు. వారిలో మన దేశానికి చెందిన వారు 178 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ వారి జాడ తెలియక స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు నరక యాతన తెలుగువారు ఉన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన ఒక సుహాసిని అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా పాపం యుఎస్ లో ఉంటుంది. ఆ తాజాగా కుప్పం నుంచి కూడా సో చాలా మంది పర్యాటకులు మానస్ సరోవర్ యాత్రకు వెళ్తూ ఉంటారు. ఇది చాలా పీక్ సీజన్ అక్కడ వెళ్ళడానికి టూరిస్టులు అందరికీ కూడా. సో ఇలాంటి సీజన్ లో ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం నిజంగా చాలా బాధాకరం. చూడొచ్చు, ఎక్కడ చూసినా నీళ్లు, మట్టి దిబ్బలు, బురద ఇదే కనిపిస్తోంది. ప్రకృతి ఎంత ఆహ్లాదంగా అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా టోటల్ గా వరద విలయానికి అక్కడ చిరునామాగా మారిపోయింది. ఒక్కసారిగా నిన్న ఫ్లాష్ ఫ్లడ్, అసలు నిన్న మనం ఆ విజువల్స్ చూసాము. ఎంత 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో వరద ప్రవహించింది. అక్కడ స్పాట్ లో ఉంటే అర్థమవుతుంది నిజంగా. సో ఇక్కడ మనం చూసే వాళ్ళకే విజువల్స్ చూస్తుంటేనే ఇక్కడ ఎంత భయానకంగా ఉందో మనకు ఇక్కడి నుంచే ఫీల్ అవుతున్నాము. ఇంకా స్పాట్ లో ఉన్న వాళ్ళ పాపం వాళ్ళు ఎంత తీవ్రంగా వేదన పడ్డారు. ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళని వెలికి తీస్తున్నారు. అక్కడ వెహికల్స్, ఇళ్ళు, చెట్లు, వాగులు, మొత్తం ఆ ఇళ్ళు ఎంత ఘోరంగా కూలిపోతున్నాయో. అక్కడ చాలా మంది వాళ్ళను రక్షించే ప్రయత్నం, కొంతమంది అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇంటి సామాగ్రి మొత్తం అంతా బయటకు వెళ్ళింది. కొంతమందిని వాళ్ళు తప్పించుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. కార్లు చూడండి, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇండ్లే కొట్టుకుపోతున్నాయి. ఇంకా కార్లు వాటి గురించి కాదు. ఇది ప్రమాదానికి గల కారణాలపైన ఇంకా ఎవరు ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ టిబెట్ లో అక్కడ జరిగిన గ్లేషియర్స్ అంటే మంచు పర్వతం ఒక్కసారిగా పడిపోయింది. అందువల్ల ఆ సరస్సులో పడిపోయి ఇంత ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది అని ప్రాథమికంగా చెప్తున్నారు. కానీ అదే కారణంగా తెలుస్తుంది. ముందైతే భూకంపమే అనుకున్నారంట. భూకంపం వచ్చి ఒక్కసారిగా హిమానీ నదం మొత్తం అంతా డిస్టర్బ్ అయిందా, ఒక్కసారిగా విస్ఫోటనం వచ్చిందా, సునామీ వచ్చిందా అనంత చర్చ సాగింది. కానీ ఇది భూకంపం కాదు. ఇప్పుడు కొన్ని అంటే హిమాలయ పర్వతాలు ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాలుగా మంచు కొంత పేరుకుపోయి ఉంటుంది. అది మంచు పర్వతం కాదు. పర్వతం కాకుండా మామూలుగా మంచు అట్లా పేరుకుపోయి ఉంటుందంట అది. సో అది దాంట్లో కొంత పొరలు మరి కదిలాయా, సో ఎట్లా దాంట్లో కదిలి అయితే ముందే వీటిని ఎస్టిమేట్ వేయలేకపోయారా అన్న చర్చ తర్వాత పెట్టినా, కానీ అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది టిబెట్ అవతల జరిగింది. మరి చైనా ప్రభుత్వం అలర్ట్ చేసిందా, నేపాల్ని, టిబెట్ ప్రజల్ని అప్రమత్తం చేసిందా, ఈ చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఆ
కానీ ఫస్ట్ మాత్రం మనకు ప్రాథమికంగా అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశం నుంచి మానస్ సరోవర్కి వెళ్ళిన చాలా రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన చాలా మంది ఉన్నారు. యూపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు తెలియట్లేదు. దాదాపు 700 మంది గల్లంతయ్యారు. అక్కడ స్థానికులు ఇంకెంత మంది ఉన్నారు ఇంకా పూర్తి లెక్క ఇంకా రేపు ఎల్లుండి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. బట్ నిజంగా దాంట్లో చిక్కుకున్న వాళ్ళు, గల్లంతైన వాళ్ళు ఏమైనా ప్రాణాలతో ఉన్నారా, ఉంటే వాళ్ళు సేఫ్గా తిరిగి రావాలి. ఏ దేశం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అక్కడికి సేఫ్గా వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా చేరుకోవాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. సో హెలికాప్టర్ ద్వారా కొంత రెస్క్యూ చేస్తున్నారు. అక్కడ చాలా మందిని ఇప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడైనా చిక్కుకున్నారేమో, ఆ వరదల్లో, ఆ బురదలో ఏమైనా కూరుకుపోయారేమో, బురదల్లో ఎక్కడైనా ఏదైనా ఆధారం పట్టుకొని అక్కడ కనిపిస్తారేమని వాళ్ళందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా పెద్ద చేయూతను అందిస్తోంది. ప్రధాని మోదీ స్పందించారు. అన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి, వాళ్ళకు అండగా ఉండడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 1 మిలియన్ టన్స్ ఆహార పదార్థాలు, మంచినీళ్లు, వాళ్ళకి కావాల్సిన మందులు అన్నిటినీ కూడా పంపుతూ ఉన్నారు. హెలికాప్టర్, నేవీ అందరూ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, హెలికాప్టర్ సహాయంతో నేవీ, ఆర్మీ అందరూ కూడా అక్కడ కావాల్సినటువంటి సహాయాన్ని తమ వంతుగా భారత్ అందించే ప్రయత్నం చేస్తుంది. సో వాళ్ళందరూ చూడొచ్చు, అక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. లోపల కూరుకుపోయారు చాలా మంది, కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇండ్లు, చెట్లు చాలా సింపుల్గా దాంట్లో కూలిపోతున్నాయి, వరదలో కలిసిపోతున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్, అది మామూలుగా అయితే అసలు కదల కూడా కదలవు, అంత పెద్ద వెయిట్ ఉండేటువంటి వెహికల్స్ కావచ్చు. తర్వాత బ్రిడ్జిలే కొట్టుకుపోతున్నాయి, ఇండ్లు కొట్టుకుపోతున్నాయి. మొత్తం గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలీదు, ఎవరికి ఏమి తెలీదు. అలాంటి ఘటన నిన్న ఉదయం చోటు చేసుకుంది. మొత్తం నేపాల్ అంతా కూడా అతలాకుతలం చేసేసింది. ఎక్కడ చూసినా ఇప్పుడు మట్టి దిబ్బలు, ఆ దిబ్బల కింద మరి ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో వాళ్ళందరినీ వెలికి ఆకాశలాగా ఎంత ఫోర్స్గా ఫోర్స్గా వచ్చాయో మనకు అర్థమవుతుంది. మొత్తం అక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక సముద్రంగా మారిపోయింది. అక్కడ సముద్రంగా మారిపోయింది. చాలామంది తమను తాము రక్షించుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. కొంతమంది అయితే ఇంకా దాంట్లో బురదలో కూరుకుపోయారు. చాలామంది గల్లంతయ్యారు, వందలాది సంఖ్యలో గల్లంతయ్యారు. నిజంగా వాళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారా, లేదంటే బురదలో కూరుకుపోయారా తెలియట్లేదు. రాజేష్, ఇప్పటికే ఎంబసీ, నేపాల్ ఎంబసీ, భారత ఎంబసీ అంతా కూడా లిస్ట్ ని చెక్ చేస్తోంది. ఎందుకంటే చాలా మంది కూడా ఏజెన్సీస్, ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చెక్ లిస్ట్ అంతా కూడా బయటకు తీస్తున్నారు. ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేదు అన్న డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. అలాగే సద్గురు ఈషా ఫౌండేషన్ కి సంబంధించి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి ఉన్నారు. దాదాపు 90 మంది మిస్ అయి ఉన్నారు. సద్గురు కూడా ఇవాళ ఉదయం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. సో ప్రస్తుతం నేపాల్ ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా కూడా భారతదేశం ముందుకు వెళ్ళింది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. MI-17 ద్వారా ఇప్పటికే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళకు చేరవేస్తూ ఉన్నారు. ఏదేమైనా నేపాల్ ఈ విపత్కర పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలి. అంటే అక్కడ చిక్కున్న వాళ్ళు మరి నిజంగా ఇప్పుడు రెస్క్యూ చేసే వాళ్ళు కనిపిస్తున్నారా, లేదా బురదలో చిక్కుపోయి ఉన్నారా, నిజంగా వాళ్ళు కనుక ప్రాణాలతో ఉండాలి, ప్రాణాలతో తిరిగి రావాలి. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారో, ఏ దేశం నుంచి వెళ్ళారో ఆ దేశం నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదం కోసం అక్కడికి వెళ్ళారో మళ్ళీ తిరిగి, సరే కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా తిరిగి వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి. ఆ రకంగా భారత ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. భారతీయ పౌరులందరినీ కూడా తీసుకురావడం కోసం ఆ ప్రయత్నాలు ఫలించాలి. అక్కడ మళ్ళీ ఒక మామూలు పరిస్థితులన్నీ నెలకొ